వెరీ అట్రాక్టివ్గా ఉంది. సో ఈ కథ మొదలవడానికి కారణం ఏంటి, ఎక్కడ నాంది పలికింది పాయింట్? యాక్చువల్గా మీరు చెప్పినట్టు అమ్మ ఎమోషన్ మన బ్లడ్లోనే ఉండిపోతుంది. నాన్న అనేవారు పెరిగే కొద్దీ మన బాండింగ్తో ఒక ఫ్రెండ్ లాగా ట్రావెల్ అవుతా ఉన్నారు. చెప్పి బాగుంది. యాక్చువల్గా నేను కథ రెడీ చేసుకున్నాను కోడైరెక్టర్ వర్క్ చేస్తున్న టైంలో. అనుకోకుండా ఈ సినిమాలో అందరూ ఫాదర్ కొడుకులతోనే రిలేటెడ్ అయి ఉంది సినిమా. కిషోర్ రెడ్డి గారని మనీషా ఫిలిమ్స్ ఇంతకుముందు యమలీల మాయలేడు రజని ఆయన రీఎంట్రీ ఫిలిం కింద ఈ సినిమా చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిని నిలబెట్టడానికి ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, మహేష్ రాటి అని. ఆయన కొడుకు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఈ సినిమాలో. నెక్స్ట్ హర్షాన్ని లాంచ్ చేయడానికి వాళ్ళ నాన్నగారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, అన్నపరెడ్డి స్టూడియోస్ అని. ఇక్కడ ఒక తండ్రి ఒక కొడుకుని నిలబెట్టడం కోసం ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో అందరూ ఒక రకమైన తండ్రి కొడుకుల బాండింగ్. వీళ్ళు ఇద్దరు ఆ తండ్రి కొడుకులు. మా నాన్న నేను ఎప్పుడు పైకి వస్తానో ఎదురు చూస్తా, ఆయన ఎక్కడో పల్లెటూరులో రోజు టీవీలో వచ్చే ఆ డైరెక్టర్ హిట్ అయితే ఈ డైరెక్టర్ ఎప్పుడురా నువ్వు సినిమా చేసి బాగుపడతావు అని చెప్పి ఆయన బాధ. సో ఒక మైండ్ హంటింగ్ అనమాట. ఒక తండ్రి కొడుకులకి ఎలా పైకి వస్తారు అదొక రన్ అవుతుంటుంది కదా. ఆ ప్రాసెస్గా తండ్రి కొడుకులు కట్ చేద్దామని చెప్పేసి వర్క్ చేసుకుంటున్నాను. అట్లాంటి టైంలో హర్ష వాళ్ళ ఫాదర్ వచ్చేసి హర్షాన్ని లాంచ్ చేయడానికి ఒక కథలు వింటూ ఉన్నారు. అప్పటికి వీళ్ళు చాలా కథలు విన్నారు. అట్లాంటి టైంలో నేను ఈ తండ్రి కొడుకుల ఎమోషనల్ కథ చెప్పడం జరిగింది. వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీ ముందు కూర్చునే అర్హత వచ్చేసింది. ఓకే, సో అంటే లైక్ ఈ మధ్యకాలంలో చాలా వరకు ఎమోషనల్ మూవీస్ వస్తున్నాయి. బట్ ఎంతవరకు జనాల్ని గ్రాప్ చేయగలరు, ఎంతవరకు కాంటెంట్ అన్నది అంటే లైక్ అంటారు కదా చాలా మంది కూర్చోబెట్టేశారు ఎంగేజింగ్గా ఉంది అని, ఎంతవరకు? కొన్ని కంటెంట్ సినిమాలు ఎంగేజ్ చేయడానికి కథ కావాలి, ఏదో మ్యాజిక్ కావాలని. ఎమోషన్కి మ్యాజిక్ అవసరం లేదండి. ఎమోషన్ మన ఆత్మలో భాగం. ఏ సినిమానో చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి ఎమోషన్, ఒక తండ్రి కొడుకుల ఎమోషను, తల్లి కొడుకులు కూతుర్ల ఎమోషను, అదే అద్భుతంగా పండించే ఆర్టిస్టులు వస్తే దానికి బ్యాక్గ్రౌండ్ మంచి విజువల్స్ పెడితే మీరు కనెక్ట్ అయిపోతారు. దానికి ఇంత కంటెంట్ అక్కర్లేదు. ఎమోషన్ అనేది మన జీన్స్లోనూ మన డిఎన్ఏలో భాగం. దీనికి మ్యాజిక్లు అవసరం లేదండి. ఏదో మ్యాజిక్ చేసి ఒక మంచి ఐటెం సాంగ్ పెట్టాం, ఏదో దాంట్లో మంచి ఒక 20 రోజులు ఫైట్ చేసి బాంబులు వేసి బ్లాస్టులు చేసి భూకంపాలు తెప్పించాం. ఏమి ఎమోషన్ సినిమాకి అవసరం లేదు. మీ కథలోనే లైఫ్ LYF లవ్ యువర్ ఫాదర్, దాంట్లోనే ఒక ఎమోషన్ ఉంది అని చెప్పేసాం. ఆ ఎమోషనే మిమ్మల్ని హంట్ చేస్తుంది. దీనికి అద్భుతమైన ఫోటోగ్రఫీ మా శ్యామ్ గారు ఇచ్చారు, మణి గారు ఇచ్చారు. ఇక్కడ ఉన్నారుగా చరణ్ గారి గురించి మనం ఒక హిస్టరీనే వచ్చేస్తుంది. ఆయన గురించి చెప్పాలంటే ఆయన చేయని శాఖలు లేవు. అలాగే మన ప్రవీణ్ గురించి ఆయన వికీపీడియాలో చేస్తే ఓ లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఎన్నో సినిమాలు దగ్గర ఇయర్లీ ఒక 10 మూవీలు ఉంటాయి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? తక్కువ చెప్పాను, 10-15 దగ్గరలో ఉంటాయి కదా. ఆయన ఎంత ప్రాణం అయ్యారంటే వాళ్ళిద్దరూ. ఈ సినిమాను మేము కథగా రాసుకున్నప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఊహల్లో రాసేసుకుంటాం. ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి, ఒక కొడుకు ఎమోషన్. దాన్ని ఏదైతే పేపర్ మీద రాసుకున్నానో 100% మనం 100కే 100 మార్కులు వేసుకున్నాం. ఆ పైన ఇంకా లేవు పారామీటర్స్. ఆ పైన పారామీటర్స్ ఏమన్నా కూడా మా చరణ్ గారికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే చరణ్ గారి పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ప్రవీణ్ గారిది. అదే ప్రవీణ్ గారు ఇటు హర్షాకు కూడా ఫ్రెండ్గా ఉంటాడు. అదే ఈ కథలో ఉన్న చిన్న స్పెషల్ అదృష్టం అండి. ఫాదర్ కి అటు పక్క కొడుక్కి ఫ్రెండ్ క్యారెక్టర్. సో అది ప్రవీణ్ చేసిన హెల్ప్, నాకు బ్రదర్ లాంటి వాడు. వాళ్ళిద్దరూ ఈ సినిమాని సోల్స్ ఒక హార్ట్ నిలబెట్టేశారన్నమాట. సినిమా హర్షాన్ కంటెంట్ లేకపోతే